మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆర్థిక విషయాలు, వారి యొక్క భాతృవర్గంతో వారి యొక్క స్నేహ సంబంధాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఈ రోజున మీరు వాటికి సంబంధించి చర్చలు చేయడం, వారిని కలవడం, వారితో కలిపి మీరు మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, అంటే మీ యొక్క భాగస్వామి యొక్క సోదరి సోదర వర్గంతో కలిపి మీరు సమయాన్ని గడపడానికి కావచ్చు, లేకపోతే వారి యొక్క మీ యొక్క ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు అనేవి చేస్తారు. అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క నిర్ణయాలు చాలా వరకు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ ఎవరితో మాట్లాడినా, మీ భాగస్వామి యొక్క బంధువర్గంతో మాట్లాడినా అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండాలి. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకుంటే, కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల, అనుకోకుండా ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదే అన్న భావన వల్ల కొంత ఏదో తెలియని భావన, కొంత మానసిక ప్రశాంతత తగ్గుదల మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అలాగే మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఇతరులకి చాలా వరకు అర్థం కాకపోవడం వల్ల కూడా వారితో మీకు అపార్థాలకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఏ కార్యక్రమం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, వృత్తిపరమైన అభివృద్ధి విషయం కావచ్చు, దేంట్లోనైనా ఎమోషన్స్కి ప్రాధాన్యత కాకుండా సరియైన విధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ, పనులు కొంత లేట్ అయ్యి ఆలస్యాల ఆటంకాల వల్ల ఆగుతున్న దాని విషయంలో ఘర్షణకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి. మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయాలు, అలాగే మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ యొక్క సంతాన వర్గం మొదలైన వారి కొరకు ఈ రోజున సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్యం, మీ ఆత్మవిశ్వాసం మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు నూతన నిర్ణయాలు, అంటే మీ వ్యాపార విస్తరణ మొదలైన వాటి విషయంలో కూడా ఈ రోజున చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.